ఇప్పుడు అందరూ ఆసక్తిగా డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే కింగ్ నాగార్జున స్థానంలో అసలు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు హోస్ట్గా వస్తున్నారనే పాయింట్ అండి. అయితే ఇందులో స్టార్ మేనేజ్మెంట్ తాలూకు హస్తం ఉందని తెలుస్తుంది. కేవలం ఇదొక క్రియేటివ్ అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ డెసిషన్ కిందే చూడమంటున్నారు విశ్లేషకులు కూడా. కౌన్ బనేగా కరోడ్పతి అనే ప్రోగ్రాం అసలు హిందీలో హిట్ అయినట్లు ఇతర ఏ భాషల్లో క్లిక్ అవ్వలేదు, కానీ తెలుగులో మాత్రం ఎరగదీసిందండోయ్. దానికి కారణం నాగార్జున హోస్ట్గా చేయడమే. ఇప్పటికే ఆయన సక్సెస్ఫుల్గా 3 సీజన్లను హోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా మా టీవీని హస్తగతం చేసుకున్న స్టార్ మేనేజ్మెంట్ వారు ఈసారి 4వ సీజన్కి మరింత ఆసక్తిని పెంచాలనే భావనతో హోస్ట్ను మార్చుదామా అనే దిశలో ఆలోచించారంటండోయ్. అలాగే నాగార్జున కూడా కొన్నాళ్ల పాటు ఈ షో నుండి బ్రేక్ తీసుకోవాలని అనుకోవడంతో కొత్త హోస్ట్ కోసం వెతకడం జరిగింది. ఆ టైంలో నాగార్జున గారే స్వయంగా మెగాస్టార్ పేరును సూచించినట్టు తెలుస్తుందండోయ్. ఇకపోతే మెగాస్టార్ కూడా ఈ షో పట్ల తాను ఎంతో అట్రాక్ట్ అయిపోయానని ఒక ఎపిసోడ్లో గెస్ట్గా వచ్చి నాగార్జునకు వివరించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన కూడా అడిగిన వెంటనే నో అనలేకపోయారు. పైగా ఈ ప్రోగ్రాం చేయడం వల్ల ఓ ప్లస్ ఏంటంటే ఈ హాట్ సీట్లో కూర్చుంటే దాదాపు ప్రతి ఇంట్లో వారికి క్లోజ్ అయిపోవచ్చు. తద్వారా ఆడియన్స్ కూడా సదరు హీరోల సినిమాలను ఎక్కువగా చూసే ఛాన్స్ ఉందండోయ్. ఈ ప్రోగ్రాం చేసిన తర్వాతే నాకు తీసిన సోగ్గాడే చిన్ని నాయన కలెక్షన్లు అద్భుతంగా పెరగడం మనం గమనించాం. బహుశా ఇప్పుడు చిరంజీవి కూడా అదే దిశలో ఆలోచించి ఈ విధంగా మెగా ఎంట్రీని రీఎంట్రీగా మారుస్తున్నాడేమో అనిపిస్తుందండి చాలామందికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.